హలో ఎవ్రీవన్. టుడే నేను సింపుల్‌గా ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఎగ్ కర్రీకి నేను పాస్చర్డ్ ఎగ్స్ వాడుతున్నాను. అంటే హెన్స్ అవుట్‌డోర్‌లో న్యాచురల్‌గా గ్రాస్ సీడ్స్ తిని పెరుగుతాయి సన్‌లైట్ కింద. కేజ్ ఫ్రీ అంటే ఇండోర్‌లో గ్రూప్‌గా పెరుగుతాయి. ఇంతకుముందు కేజ్ ఫ్రీ ఎగ్సే వాడేదాన్ని. రీసెంట్‌గా పాస్చర్డ్ ఎగ్స్ వాడడం స్టార్ట్ చేశాను. ఇక్కడ ఈ కర్రీకి నేను మిక్సీ జార్‌లో టమాటోస్ పేస్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. పాస్చర్డ్ ఎగ్స్ వాడిన తర్వాత నాకెందుకో కేజ్ ఫ్రీ ఎగ్స్ అంత టేస్ట్‌గా అనిపించడం లేదు. ఇప్పుడు పాస్చర్డ్ ఎగ్స్ అందరూ బెటర్ చాయిస్ అని చెప్తున్నారు. దీంట్లో ఒమేగా 3 విటమిన్ డి అండ్ ఇ ఉంటాయి. విటమిన్ డి న్యాచురల్‌గా హెన్స్ బయట పెరగడం వల్ల ఆటోమేటిక్‌గా విటమిన్ డి ఉంటుంది. అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి. నేను ఇక్కడ ఎగ్ కర్రీకి ముందుగా ఎగ్స్ అన్ని బీట్ చేసుకొని, ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ ఎగ్ కర్రీ సింపుల్‌గానే చేస్తున్నాను. ఇక్కడ ఫ్రోజన్ జింజర్ గార్లిక్ క్యూబ్ వాడాను. మిక్సీ జార్‌లో జింజర్ గార్లిక్ పేస్ట్ మెత్తగా పేస్ట్ చేసుకొని, దాన్ని సిలికాన్ ఐస్ క్యూబ్ ట్రేలో ఫ్రీజర్‌లో ఫ్రీజ్ చేసి, తర్వాత క్యూబ్స్‌గా డివైడ్ చేసుకొని సెపరేట్ బాక్స్‌లో పెట్టుకుంటాను. అవసరమైనప్పుడు ఇలా కర్రీస్‌లో ఈజీగా వాడతాను. ఈ కర్రీకి బేసిక్ మసాలానే వాడాను. టమాటో పేస్ట్ బాగా వేగిన తర్వాత దానిలో కొద్దిగా కొరియాండర్, క్యుమిన్, చిల్లీ, టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ వేశాను. ఫైనల్‌గా ఫ్రై చేసిన ఎగ్ వేసుకొని కుక్ చేశాను. నేను మీకు ఫ్రోజన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కర్రీస్‌కి వాడతానని చెప్పాను కదా! ఇక్కడ తప్పదు. మనకు ఇండియాలో లాగా పని మనుషులు, వంట మనుషులు ఇక్కడ ఉండరు. హెల్తీగా ఇంట్లోనే హోమ్‌మేడ్ ఫుడ్ చేసుకోవాలంటే ఇలా మీల్ ప్రెప్ అవసరము. అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ లాంటివి ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే కర్రీస్ ఈజీగా చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.